జనరస్ గాడ్, మనస్ఫూర్తిగా ఇచ్చేవాడు లేక దాతృత్వం గల దేవుడు అనేటటువంటి అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికి ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి యుండును. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, అసలు మన దేవుడు ఎలాంటి దేవుడు, ఆయన నైజం ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన విధానం ఏంటి అన్న విషయాలు మనకి స్పష్టంగా అర్థం కావాలి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రేమ గలవాడు, జాలి గలవాడు, కరుణ గలవాడు, మనల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించాలని ఎల్లవేళలా కోరుకుంటున్న దేవుడు. ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందరినీ ఆశీర్వదించాలని, అందరి పక్షంగా ఉండాలని, అందరికీ మేలు చేయాలని కోరే దేవుడు మన దేవుడు. ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. ఇలాంటి మంచి దేవుడు మనకు దేవుడుగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే దాతృత్వము గల దేవుడు. ఈజ్ ఎ జనరస్ గాడ్. అడుగుటకు జ్ఞాపకముంచుకునుము అనేది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం. రిమెంబర్ టు ఆస్క్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ధారాళముగా దయచేయవాడు. మనస్ఫూర్తిగా ఇచ్చే దేవుడు, ధారాళంగా దయచేసే దేవుడు. ఆ ధారాళంగా ఇచ్చేటటువంటి దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు కాదు అంటే, గాడ్ ఈస్ నాట్ ఎ స్టింజీ గాడ్. హీ ఈస్ ఎ జనరస్ ఫాదర్ హూ డిలైట్స్ ఇన్ గివింగ్ గుడ్ గిఫ్ట్స్ టు హిస్ చిల్డ్రన్. దేవుడు తన పిల్లలకు మంచి ఈవెలను ఇవ్వటానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. హిస్ జనరాసిటీ ఈజ్ సీన్ ఇన్ క్రియేషన్. సృష్టి అంతటిని కూడా సృష్టించిన తర్వాత ఇది కేవలము నన్ను నమ్ముకున్న వాళ్ళకే ఈ మంచి ఫ్రూట్స్ అన్నీ, నమ్ముకున్న వాళ్ళకి మంచి చెట్లన్నీ, నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ ఎండిపోయిన చెట్లు ఇస్తానని అనలేదు. దేవుడు అందరికీ క్రియేషన్ వైపు చూస్తే అందరికీ కూడా, మీరు ఎవరైనా సరే ఒక విధంగా చూస్తే ఆదాము పాపం చేసినప్పుడు అదే సృష్టి ఉంది, ఆదాము పాపం చేయకముందు కూడా అదే సృష్టి ఉంది. సృష్టిలో ఏమైనా మార్పు తీసుకొచ్చేసాడు దేవుడు? లేదు. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే రక్షణ ఉంది చూశారు, ఆ రక్షణ కూడా అందరికీ కూడా ఏంటంటే ఒకే రీతిగా దేవుడు ఇస్తున్నాడు. ఎవరిని కూడా కాదు, లేదు నేను మీకు రక్షణ ఇవ్వను అని అనట్లేదు. అందరికీ రక్షణ ఇస్తున్నాడు. అందరికీ కృప అనుగ్రహించేటటువంటి దేవుడు, కృపగల దేవుడు, అందరి ఎడల జాలి పడే దేవుడు, జాలి గల దేవుడు, అందరికీ జ్ఞానం ఇచ్చే దేవుడు, అందరికి కూడా నిత్య జీవం ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. ఈరోజు మనం అందరం కూడా ఎటియో అనేటటువంటి మాటను గమనించినట్లయితే, టు రిక్వెస్ట్ విత్ ఎక్స్పెక్టేషన్ అండ్ డిపెండెన్సీ. మనం అందరం కూడా దేవుని అడిగేటప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలనేటటువంటి చక్కటి ఆలోచనతో దేవుని అడగాలి. దేవుని అడిగేటప్పుడు దేవుడు ఇస్తాడన్న నమ్మకంతో దేవుని అడగాలి. చాలామంది దేవుని అడగకుండా దేవుడు ఇవ్వలేదని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మచ్చర పడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు దేవుని అడగట్లేదు కాబట్టి మీకేం దొరకదు అని అంటున్నాడు. మీరేం చేయలేదంటే నన్ను అడగలేదు, కాబట్టి మీకేమైనా కావాలంటే మీరేం చేయాలి? నన్ను అడగాలి. దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, ధారాళంగా ఇచ్చే దేవుడు అని చెప్పాను కదా. ఇలా ధారాళంగా ఇచ్చే దేవుడు ఉన్నాడు కదా అని మీరు అడగకుండా ఉండకూడదు. మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవుడు ధారాళంగా ఇస్తాడు, కానీ మనం కూడా ఏం చేయాలంటే మనకేం కావాలో మనం కూడా అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు
దొరుకును, తట్టుడి మీకు తీయబడని ప్రభు చెప్పారు కదా. ప్రేయర్ ఈస్ ద ఛానల్ త్రూ విచ్ heaven's resources flow into earthly situations. ఈ యొక్క లోకంలో ఉన్న పరిస్థితుల్లోకి దేవుని యొక్క మరి వనరులు వనగూర్చేదే ప్రార్థన. అంటే దేవుడు ఇచ్చే వనరులన్నీ మన దగ్గర తీసుకుని వచ్చేటటువంటి ఆ దారి ఏదైతే ఉందో, ఆ ఛానల్ ఏదైతే ఉందో, అది ఏంటంటే ప్రార్థన. కాబట్టి ఆ ప్రార్థన ఉపయోగించుకుంటే మనల్ని దేవుడు చక్కగా నడిపిస్తాడు. మోషే ఏమన్నాడంటే, అయ్యా నేను ఎలా నడవాలో నాకు కొంచెం నేర్పించు ప్రభువా అని దేవుని అడిగితే, మోషే అతన్ని ఎర్ర సముద్రం దాటేటట్టు చేశాడు, మారా నీళ్లు మధురమయ్యేటట్టు చేశాడు, అరణ్యంలో మన్నా కురిసేటట్టు చేశాడు. ప్రజలు కాస్త విసిగిపోయినట్టుగా ఉంటే పూరేళ్ళు కూడా కురిపించాడు. అలాగే వాళ్ళ వస్త్రాలు ఏం కాలేదంటే పాతకెళ్ళలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ కాళ్ళకు వాపులు రాలేదు. పగలు మెగస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారితో ఉండి ఒక అద్భుతమైన రీతిలో దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చాడు. హన్నా ఆస్క్డ్ అండ్ రిసీవ్డ్ శామ్యూయల్. అన్న ఏం చేసిందంటే దేవుని దగ్గర అడిగింది, అయ్యా నాకు కుమారుని దయచేయి ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధిలో అడిగింది. అడిగిన కారణం చేత దేవుడు ఏం చేశాడంటే హన్నాకు చక్కటి కుమారుడు సమూయేలుని దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్న ఒక పిక్చర్లో మీరు చూస్తే ప్రార్థన చేస్తున్న హన్న కనబడుతుంది, ఒక పిక్చర్లోనే ప్రార్థన నెరవేర్చబడి సమూయేలు కనబడతాడు. ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రార్థనలో ఏమైతే కావాలనుకుంటున్నామో అది నిజ జీవితంలో మనం చూడగలుగుతాం. అది ఆమేన్. సొలొమోను కూడా దేవుని దగ్గరికి వచ్చి ఏమడిగాడంటే, అయ్యా నాకు జ్ఞానం కావాలా, ఈ ప్రజలందరినీ ఏలుబడి చేయడానికి నాకు జ్ఞానం కావాలి, నాకు వివేక హృదయం కావాలని చెప్పి దేవుడిని అడిగితే దేవుడు అతనికి దీర్ఘాయువును ఐశ్వర్యమును కూడా అతనికి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మనందరినీ కూడా ఏమని పిలుస్తున్నాడంటే, మీరందరూ కూడా వచ్చి ఓ పని చేయండి, మీరందరూ వచ్చి నాతో సంబంధం కలిగి ఉండండి. నాకు ఏమి ఇష్టం అంటే మీరు నాతో మాట్లాడుతుంటే నాకు భలే సంతోషం అనిపిస్తుంది. మీరు నాతో మాట్లాడుతున్నారు అనుకో, నాకు ఎక్కడ లేనంత ఆనందం కలిగి ఆ ఆనందంలో నేను మీకు ఏమి చెయ్యాలనుకుంటున్నాను అన్నీ కూడా చేసేస్తాను అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే దేవుడితో మాట్లాడాలంటే వద్దులే, ఇప్పుడు వద్దులే, రేపు చేద్దాములే, ఎల్లుండి చేద్దాములే. ప్రార్థన అనే దాని దగ్గరికి వచ్చేసరికి సైతాను అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే, వద్దులే అక్క ఇప్పుడు అని ఫోన్ చూపిస్తారు, వద్దులే అక్క అని ఇంకేదో పని చూపిస్తారు. కాబట్టి అందుకని ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మనం ప్రార్థన కన్నా చేయగలిగితే మన దేవుడు ముగ్ధుడై ఆనందంతో నింపబడినటువంటి వాడై ఆయన ఏం చేస్తాడంటే మనకు రావలసిన ఇహ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనం సొంతం చేస్తాడు. ఓ రోజు ఒక బాబు ఓ నది పక్కనే కూర్చుని ఉన్నాడు. భయంకరమైనటువంటి దాహం అవుతుంది ఈ బాబుకి. అయితే ఇతనికి విపరీతమైన దాహం అవుతుంది, కానీ ఎక్కడున్నాడు? నది పక్కనే ఉన్నాడు. నది పక్కనే ఉన్నాడు. నది పక్కన ఉన్నవాడికి ఏం చేయాలా అనే నాలెడ్జ్ రావట్లేదంటే, విజ్డమ్ జ్ఞానం అనేది అతను లేకుండా ఉందంటే, కనీసం కొంచెం పక్కకు తిరిగి 2 దోశలలో పట్టుకుని అలాగ ఒక గుక్కి నీళ్ళు తాగుతాము అనేటటువంటి ఆలోచన రావట్లేదు ఈ అబ్బాయికి. ఒకటే బాధపడిపోతున్నాడు, గొంతంతా ఎండుకుపోతుంది, ఎక్కడ చూసినా కానీ బాధ వేదన అయిపోతుంది. కానీ అలాగే కూర్చుని ఉన్నాడు. అలాగే కూర్చుని ఉంటే కుదరదు కదా. దేవా నీవు నాకు ఏమిస్తావు? జ్ఞానం ఇయ్యయ్యా అని అడిగితే దేవుడు ధారాళంగా ఇస్తాడు. బలం కావాలి నాయనా, దేవుడు ధారాళంగా ఇస్తాడు. అలాగే నాకు ఒక నూతన జీవం కావాలి ప్రభువా అని అంటే జీవం ఇస్తాడు. నన్ను నడిపించు అయ్యా అని అంటే ఆయనే చుక్కానిగా ఉండే వాడు నడిపించినట్టుగా, ఆయనే డ్రైవర్గా ఉండి స్టీరింగ్ పట్టుకుని కారు నడిపించినట్టుగా, ట్రైన్ నడిపించినట్టుగా నీ బ్రతుకును నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడైతే ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారో అక్కడ దేవుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు ఆ ప్రేయర్స్కి. మీరు ప్రార్థన చేసే వాళ్ళైతే దేవుడు మీ ప్రార్థనలకు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే జవాబిస్తాడు.
ఈ రెండో విషయం దగ్గరికి వచ్చేస్తున్నాం. రిమూవ్ ద డౌట్, సందేహమును తొలగించు. ఏం చేయాలంటే ఇప్పుడు మనం అందరం కూడా దేవుని దగ్గర మనస్ఫూర్తిగా ఇచ్చే దగ్గర దేవుని దగ్గరికి వచ్చాం. మనస్ఫూర్తిగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాట్ వీ నీడ్ టు రిమూవ్ ఇస్ వీ నీడ్ టు రిమూవ్ ద డౌట్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగము వలె ఉండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. కాబట్టి ఈరోజు మనమందరం కూడా దేవుని దగ్గరికి వచ్చి మనము సందేహం అనేది పెట్టుకోకూడదు. ఈ సందేహం అనే దాన్ని, ఈ డౌట్ అనే దాన్ని మొత్తం మనం ఏం చేయాలంటే తీసి పడేయాలన్నమాట. సందేహం అనేటటువంటి మాటకు 2 రకాలైన తలంపుల్లో ఉండడం. ఇది అవుతుందో లేకపోతే అవదో అనే 2 తలంపులు కలిగి ఉండటం. తర్వాత 2 ఆలోచనల మధ్యలో సతమతం అవడం, అదే సందేహం. అయితే ఇక్కడ దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి విశ్వాసం ఏం చెప్తుందంటే దేవుడు చేసేస్తాడు అని చెప్తుంది. అపనమ్మకం, సందేహం ఏం చెప్తుందో తెలుసా? ఒకవేళ ఆయన చేయడేమో అని చెప్తుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఆయన చేసేస్తాడు, సందేహం ఆయన చెయ్యడు అనే మాట చెప్తుంది. కాబట్టి ఈ సందేహం అనేది ఏం చేస్తుందో తెలుసా? దేవుడు ఇవ్వటానికి అన్ని తీసుకొచ్చి రెడీగా ఉంటే ఆ చెయ్యి మూసేసినట్టుగా చేస్తుంది అనమాట. చూడండి, మూసిన చేతిలో నుంచి ఏమైనా మనకు వస్తుందా? రాదు. చెయ్యి తెరవబడాలంటే మనలో ఏం పోవాలి? సందేహం పోవాలి. సందేహం అనేటటువంటిది నీకు ఎంత దాతృత్వం కలిగిన దేవుడు నీకు దగ్గర ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తన స్వజనుల మధ్యలో గొప్ప కార్యాలు చేయలేదు. ఎందుకని గొప్ప కార్యం చేయలేదో తెలుసా అండి? ఆయన అక్కడ వారి అవిశ్వాసము వలన ఆయన అనేక గొప్ప కార్యాలు చేయలేదు. ఆయన కపెర్నహూములో గొప్ప కార్యాలు చేశాడు, కానీ నజరేతులో గొప్ప కార్యాలు చేయలేదు. ఎందుకు చేయలేదంటే అక్కడ అవిశ్వాసం. మరియ కుమారుడు కదా, ఇతను యోధ, అతని సహోదరులు ఉన్నవాళ్ళు కదా, ఇతను సోదరి మనులందరూ మనతో ఉన్నారే కదా, ఇతను పెద్ద గొప్ప ఏంటి అని అనుకున్నారు నజరేతులు. కానీ ఇక్కడ కపెర్నహూములోకి వచ్చేసరికి అన్ని అద్భుతాలే అద్భుతాలు. మనలో ఉన్నటువంటి అనుమానం అనేటటువంటిది ఉంది చూసారా? ఆ సందేహం అనే దాన్ని మనం తీసేసుకోవాలి. దేవుడు తన యొక్క సామర్థ్యత అనేది సమస్య కాదు. ఇక్కడ సమస్య అంతా కూడా ఏంటంటే మనలో ఉన్నటువంటి అవిశ్వాసం అనమాట. కాబట్టి అవిశ్వాసం అనేది మనలో ఉంటే అది చాలా కష్టతరమైనటువంటిది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక తండ్రి తన కుమారుడు మూర్ఛ రోగంతో బాధపడుతుంటే మరి వచ్చి అయ్యా నీకు సహాయం చేయని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యా నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అయితే నాకు అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయని ప్రభు అని అడుగుతాడు. మీలో ఏమైనా అపనమ్మిక ఏమైనా ఉందేమో? పలాంది దేవుడు చేస్తాడో లేదో, పలాని ఇల్లు కొంటామో లేదో, ఒకవేళ అంత ఫీజు మనం ఎక్కడ కడతాము అని అనిపిస్తుందో ఏమో, లేకపోతే అంత గొప్పగా చదివించడం అనేది మన వల్ల కాదులే అని ఒకవేళ మీకు అనిపిస్తుందో ఏమో, నాకు తెలియదు. దేవుడు మనందరికి కూడా ఏంటంటే ఈ అవిశ్వాసాన్ని తొలగించుకుంటే దేవుని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఫెయిత్ ఈజ్ నాట్ కాన్ఫిడెన్స్ ఇన్ సర్కమ్స్టాన్స్, ఇట్ ఈస్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్. చూడండి, ఏదో పరిస్థితుల మీద మనం విశ్వాసం పెట్టుకోవడం, మబ్బు వచ్చిందంటే వర్షం పడుతుంది, ఇలాగ ఉంది వాతావరణం అంటే ఇప్పుడు పలాంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాగే జరుగుతుంది కూడా. అయితే దేవునికి స్తోత్రం, ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడుతున్నామంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మీద ఆధారపడి ఆయన కార్యం చేయగలడు అని, ఆయన గుణశీలత మీద, ఆయన సౌశీల్యం మీద మనం ఆధారపడి మాట్లాడుతున్నామే తప్ప మన సొంత జ్ఞానంతో కాదు. దేవునికి స్తోత్రం. పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని చూసి భూతం అని అనుకుంటే, యేసు ప్రభువారు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు, చీకటి. భూతం అని అనుకుంటే నేనే అని అన్నాడు. నేనే అంటే అయితే నువ్వే అయితే నేను కూడా నడుస్తానయ్యా అని అంటే రా అన్నాడు. రా అంటే పేతురు నడుస్తున్నాడు, యేసు నడుస్తున్నాడు. ఇద్దరు కూడా దేని మీద నడుస్తున్నారు? నీళ్ళ మీద
నడుస్తున్నారు. ఎంతలోకి గాలి రానే వచ్చింది. రాగానే దాన్ని చూసి మునిగిపోసాగాడు. బోధకుడా, నేను నశించుచున్నాను అని కేక వేశాడు. కేక వేయగానే, ఏమయ్యా అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతివి? ఇందాక నడిచావు కదా, ఇప్పుడు ఎందుకు సందేహం అని అంటే, కాసేపు బాగా నన్ను నడిచినా ఎందుకో కానీ మళ్ళీ ఏమైనా అయిపోద్దేమోనని భయం. ఒక ఆవిడ అంటుంది, అయ్యా ఇది చాలా రోజుల నుంచి ఉంది ఈ జబ్బు, దీన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తుందేమో అని అంటే, మళ్ళీ వస్తుందని నువ్వు అంటే డెఫినెట్గా వస్తుంది, రాదు అని అనుకుంటే రాదమ్మా అని అన్నాను నేను. పేతురు ఎవరిని చూసి నీళ్ళ మీద నడిచాడు? యేసయ్యను చూసి నడిచాడు. యేసయ్య అతన్ని నీళ్ళ మీద నడిపించాడు. ఈరోజు యేసు వైపు చూస్తే భయము తొలగిపోతుంది, యేసు వైపు చూస్తే అపనమ్మిక తొలగిపోతుంది, యేసు వైపు చూస్తే వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన మాటలు తొలగిపోతాయి. నీకేమీ జరగదు, నీకు చదువే రాదు అని కొంతమంది పిల్లల్ని అంటారు. ఎందుకంటే కోపంలో అంటారు. అలాగ అనకూడదు, పొరపాటు అలా అనకూడదు. కొంచెం మంచి చదువు నాయనా, ఎందుకంటే చదువుకుంటేనే భవిష్యత్తు ఉందయ్యా అని చెప్పాలే తప్ప, చదవకుండా నువ్వు చదవకపోతే నువ్వేం పైకి వస్తావని మనం వాళ్ళని వేరే రకంగా మనం మాట్లాడే పనులు చేయకూడదు అన్నమాట. మనము దేవుడు చేసిన వాగ్దానాలు ఏంటి? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగాలి, నేను ఎవరిని గద్దెంపకుండా అందరికీ ధారాళంగా దయచేస్తాననేది వాగ్దానం. ఈ వాగ్దానం మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోవాలి. ఇఫ్ ఎనీవన్ ల్యాక్స్ విజ్డమ్ లెట్ హిమ్ ఆస్క్ గాడ్. కాబట్టి మనం ఎవరికైనా కొంచెం జ్ఞానం లేదనుకో, వాళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలన్నమాట. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదురు ఉంచబడిన పందెములో మన ఓపికతో పరిగెత్తాలి. యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. గురువైపు చూస్తూ పరిగెత్తినట్టుగా యేసు వైపు చూస్తూ మన జీవితంలో మనం పరిగెత్తాల్సిన వారిగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఏమి పొందుకోవాలి అని అంటే, మూడవది జ్ఞానము పొందుము. రిసీవ్ విజ్డమ్. దయచేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ద గ్రీక్ వర్డ్ ఫర్ విజ్డమ్ ఈజ్ కాల్డ్ సోఫియా. జ్ఞానం. దేవుడు సరి అయినటువంటి నీతియుక్తమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు కలుగు చేసేటటువంటి మహత్తరమైన జ్ఞానం. ఈ జ్ఞానం దైవికమైనది. ఈ జ్ఞానం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించేది. ఈ జ్ఞానము విలువైనది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో జ్ఞానము ధనము కంటే విలువైంది. ఈ లోకంలో ధనం కంటే ఏది విలువైంది చెప్పండి? మీ దగ్గర బంగారం కంటే జ్ఞానము విలువైంది, అలాగే వెండి కంటే విలువైంది. కాబట్టి అందుకనే ఈ జ్ఞానం మనకేం చేస్తుందంటే, ఏమి బోధిస్తుందంటే, దేవుడు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని సరి అయిన రీతిలో ఉపయోగించటానికి జ్ఞానం ఉపయోగపడుతుంది. చూడండి, దేవుడిచ్చిన టైము ఎన్ని గంటలు ఉంది? 24 గంటలు. దాంట్లో ఎంత టైం పడుకోవాలో అంత టైము నిద్రపోవాలి, ఎంత టైం పని చేయాలో అంత టైము పని చేయాలి. కానీ నిద్ర ఎక్కువ పోయినా ప్రాబ్లమే, పని తక్కువ చేసినా ప్రాబ్లమే. కాబట్టి నిద్రపోయే టైంలో నిద్రపోవడం, పని చేసే టైంలో పని చేయడం, సాధ్యమైనంత వరకు పనిని ఏం చేయకూడదంటే వాయిదా వేయకూడదు, పోస్ట్ పోన్ చేయకూడదు. పని ఇప్పుడు ఉందంటే దాన్ని కంప్లీట్ చేయాలి. అది మంచి విషయం, విధానం. చూడండి, గాడ్ డస్ నాట్ మియర్లీ గివ్ ఆన్సర్, హీ గివ్స్ విజ్డమ్. జవాబు ఇవ్వటం కాదు, దేవుడు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఏం చేసిందంటే, ఐగుప్తు దేశంలో చక్కగా వ్యవహరించటానికి యోసేపుకు దేవుడు తెలివిని దయచేసి, అతడు ప్రతి దగ్గర పొతీఫర్ ఇంట్లో జ్ఞానంగానే ఉన్నాడు, చెరసాల్లో జ్ఞానంగానే ఉన్నాడు, రాజభవనంలోకి వచ్చిన తర్వాత ఏదో విరవీగినట్టేమి లేడు, అక్కడ జ్ఞానంగానే ఉన్నాడు. అందుకనే అతని జీవితాలు అతను రాణించాడు.
అలాగే దేవునికి స్తోత్రం, బబులోను దేశంలో కూడా అనేక రాజుల కాలాల్లో దానియేలు ఎంతో ప్రాధాన్యత గాంచిన వ్యక్తిగా ఉన్నాడు. అనేక రాజుల నెబుకద్నెజరు కాలములోను, దర్యావేషు కాలములోను, కోరేషు కాలములోను ఈ దానియేలు వర్ధిల్లుచుండెను. సొలొమోను కూడా ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి మాకు జ్ఞానం కావాలయ్యా అని అడిగాడు. అయితే మనందరం కూడా ప్రతి వ్యక్తి జీవితంలో మనం నడవాల్సినది, మనం చేయాల్సింది ప్రతిదీ కూడా దేవుడు మనకు తెలియపరుస్తాడు అనమాట. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి. ఎవరిలో ఉందంటే బుద్ధి జ్ఞానాలు సర్వ సంపదలు యేసు ప్రభువులోనే ఉన్నాయి. అయితే అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 1 కొరింథీ 1:24 ఏమంటాడంటే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యెషయా గ్రంథం 11:2 కూడా ఒకసారి మనం చూద్దాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇప్పుడు బుద్ధి జ్ఞానాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు చూడండి, యేసు ప్రభుని ఇక్కడ నిలబెట్టాం. యేసు ప్రభు నీలో ఏముందా అంటాడంటే, ఏముందని అడిగితే బుద్ధి జ్ఞానం ఈ లోకంలో సర్వ సంపదలన్నీ నాలోనే ఉన్నాయి అని అంటున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము అని పౌలు గారు రాశారు. ఈ పత్రిక ఆయన రాశారు, ఆ పత్రిక కూడా ఆయన రాశారు. ఆ తర్వాత యెషయా గ్రంథంలోకి వెళ్ళిపోయి చూస్తే అక్కడ యెహోవా ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే జ్ఞానము వివేకము ఈ రెండిటికి ఆధారం ఆయనే. ఆత్మ అంటే ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన కావాలంటే, బలం కావాలంటే ఆత్మ ద్వారానే అది ఆయన మీద నిలుస్తుంది. ఎవరి మీద? ఆ ఆత్మ దేవుడు యేసయ్య మీద నిలిచాడు. అది ఎక్కడ జరిగింది? లూకా సువార్త 4:18 జరిగింది అది. అయితే ఇప్పుడు ప్రభు ఆత్మను నా మీద ఉన్నది, బేదలకు సువార్త పరిగించుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్తాడు. ఈ ఆత్మ ఎప్పుడు దిగి వచ్చింది ఆయన మీదకి? యోర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆ పావురం ఆకారంలో ఆయన మీదకి ఆత్మదేవుడు దిగి వచ్చాడన్నమాట. మన పిల్లలు జ్ఞానంగా తయారవ్వాలి, మంచి జ్ఞానం కావాలి అని అంటే వాళ్ళలో ఎవరు ఉండాలంటే వాళ్ళలో యేసయ్య ఉండాలి. మీరు మంచిగా మీ కుటుంబాన్ని పరిపాలించుకోవాలి అని అంటే మీకు కుటుంబ పరిపాలనను గూర్చినటువంటి జ్ఞానం కావాలి. కుటుంబాన్ని ఎలా పరిపాలించుకోవాలి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఓడబెరికే స్త్రీ జ్ఞానవంతురాలు కాదు, మూఢురాలు. జ్ఞానవంతురాలు తన చేతులతో తన ఇల్లు కట్టుకుంటుంది, తన చేతులతో కష్టపడి పని చేస్తుంది, తన ఆరోగ్యాన్ని చూసుకుంటుంది, తన ఇంటి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటుంది. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. 24/7 ఏ పేరెంట్స్ కూడా పిల్లల దగ్గరే ఉండలేరు, అది సాధ్యం కాదు. కానీ 24/7 365 days రౌండ్ ద క్లాక్ ద వన్ who created the entire world is in charge of our sons and daughters. 365 రోజులు 24 గంటలు ప్రతినిత్యం భూమి ఆకాశంలో సృజించిన వాడు మన పిల్లలతో ఉంటాడు. మన దగ్గర లేకపోవచ్చు, మనం దూరం ఉండొచ్చు, కానీ మన పిల్లలు చుట్టూ ఆవరించి ఉండే దేవుడు, వాళ్ళని చూసుకునే దేవుడు, వాళ్ళ ఆళ్ళ పాలన అన్నీ కూడా పట్టించుకునేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి అందుకనే మీకు అందరికి కూడా నేనేం చెప్తున్నానంటే ఈరోజు అమ్మా మీరేం చేస్తారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని మన పిల్లల్లోకి వచ్చేటట్టు ఆ జ్ఞానం ఆయన దేవుడు లోపలికి వచ్చేస్తే పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. కాబట్టి ఈ జ్ఞానం వాళ్ళలోకి వచ్చును గాక. ఆ విధంగా తన కృప, తన సహాయం మనకు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకుడా, అద్భుతమైన శ్రేష్టమైన వర్తమానం ద్వారా నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ధారాళంగా ఇచ్చే దేవుడు నాయనా, ఇష్టపూర్వకంగా ఇచ్చే దేవుడు నాయనా, దేవా జనరస్ గాడ్గా మీరు ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించండి, మీ సహాయము దయచేయండి. నీ బిడ్డల పక్షంగా మీరు ఉండండి ప్రభువా. మీ యొక్క దయగలిగిన హస్తాన్ని
బిడ్డలతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నా. ధారాళంగా ఇచ్చే దేవుడు నాయన, నిన్ను అడగటానికి నీ బిడ్డలు గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయండి, సందేహాన్ని తొలగించడానికి సహాయం చేయండి, జ్ఞానం పొందుకోవడానికి సహాయం చేయండి. ఎక్కడ ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం ఏ పిల్లల మీద కూడా పని చేయకుండాను గాక, అందరి జీవితాల్లోకి యేసయ్య ప్రవేశించును గాక. అందరిని కూడా ఆశీర్వదించండి. అందరి జీవితాలు గొప్పగా దీవించబడడానికి సహాయం చేయండి. నీ ప్రత్యేకమైన కృప చూపించండి. పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవడానికి సహాయం చేయండి. అందరినీ ఆశీర్వదించండి. యేసయ్య ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి.